Welcome to Spoken English Tutorials, Class 30. In this video, we are going to discuss about simple past tense in negative scenario. In the previous videos, we had already completed positive statements. So before going ahead, I would like to request you all to please like the video, share the video and subscribe the channel. And if you have any comments, please let me know in the comment section. So without any further ado, let's get started. If you see the definition of simple past tense, it goes like this. The tense which is used to indicate an action which was done in the past is called as simple past tense. అంటే ఏదైనా ఒక పనిని గతంలో ప్రారంభించి ఆ పని ఏదైతుందో అది పూర్తి చేయబడింది అని చెప్పే సందర్భంలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనే టెన్స్ను వాడడం జరుగుతుంది. సో మీకు తెలుసు పాజిటివ్లో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో. పాజిటివ్లో స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటాము, ఆఫ్టర్ దట్ వర్బ్ టు ఫార్మాట్లో ఉండాలి, ఆఫ్టర్ దట్ ఎక్స్ట్రా వర్డ్స్, ఆఫ్టర్ దట్ కీవర్డ్స్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఇప్పుడు మనము నెగటివ్ సినారియోలో స్ట్రక్చర్స్ ఏ విధంగా ఫామ్ చేయాలో చూద్దాం. సో నెగటివ్ సినారియోలో ఫస్ట్ మనం సబ్జెక్ట్ తీసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. సబ్జెక్ట్స్ తీసుకున్న తర్వాత మీకు తెలుసు సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో. వీ హ్యావ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ ఐ, వి, యూ, దే, he, she, it. We have 7 subjects in English language. After subject, we need to write did. Okay, did మనకి V2 అది పాజిటివ్ స్టేట్మెంట్లో లేదు, నెగిటివ్లో ఉంటుంది. జస్ట్ ఫోకస్ దిస్ అండ్ నో మేక్ ఎ పాయింట్ ఆఫ్ దిస్. ఆఫ్టర్ did, సో we need to take not. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. did తర్వాత నాట్ అనేది ఉండాలి. did నాట్ అనొచ్చు, లేకపోతే didn't అని కూడా అనొచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఆఫ్టర్ దట్ we need to take here V1. V2 కాదు, V1 తీసుకోవాలి ఇక్కడ. జస్ట్ రిమెంబర్, ఓకే, V1 తీసుకోండి. నెగిటివ్లో వాడుతున్నాం కాబట్టి V1. ఓకే, ఆఫ్టర్ దట్ ఎక్స్ట్రా వర్డ్స్. 1 second. After that keywords. You know what are the keywords we have? We have different types of keywords. So as you discussed in the positive statement of simple past tense, let me show that. So you could see this simple past tense lo nenu monna cheppanu kada keywords. Yesterday, last night, last year, last Sunday, last month, last week, the day before yesterday. అంటే మనం ఇప్పుడు ముందు అయిపోయిందంటే ఇవాళ మార్నింగ్, ఎస్టర్డే, ఇవన్నీ మనకి పాస్ట్ టెన్స్లో కీవర్డ్స్ అనమాట. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ దోస్ కీవర్డ్స్ హియర్. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో సబ్జెక్ట్ తీసుకోవాలి, డిడ్ తీసుకోవాలి, నాట్ తీసుకోవాలి, V1. ఓకే, రూట్ వర్డ్ అంటే V1 బేసిక్ వర్బ్ అనమాట. ఎక్స్ట్రా వర్డ్స్, ఆఫ్టర్ దట్ కీవర్డ్స్. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, అయితే డిడ్ నాట్ ఏ సబ్జెక్ట్కి తర్వాత వాడాలి. ఓకే, ఫర్ విచ్ సబ్జెక్ట్ నీ టు యూస్. సో హియర్ కంప్లీట్లీ ఆఫ్టర్ ఆల్ ది సబ్జెక్ట్స్ డిడ్ నాట్ అనేది అన్ని సబ్జెక్ట్స్ తర్వాత డిడ్ నాట్ అనే వాడాలి మనం. డిడ్ నాట్ అన్న వాడచ్చు, లేకపోతే డిడెంట్ అన్న అయిపోతుంది. డిడ్ రాసి ఎన్ రాసి పైన ఒక స్మాల్ అపోస్ట్రోఫీ పెట్టేసి టీ రాస్తే డిడెంట్ అయిపోతుంది, లేదా డిడ్ నాట్ అన్న ఓకే, నో ప్రాబ్లం. ఓకే, యూ కెన్ టెల్ డిడ్ నాట్ ఆర్ యూ కెన్ యూస్ డిడెంట్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. So now you know keywords and you know structure for negative statements. You know when to use this didn't for subjects. So everything is clear. So let us quickly go to our examples part. Look at this example. I didn't అంటే లేకపోతే didn't అనొచ్చు, లేదా did not అన్నా ఓకే. I did not take అనేది V1 కదా. సో take, took, టేకెన్, టేకింగ్, ఇవన్నీ వర్బ్ ఫార్మాట్స్ అనమాట. V1, V2, V3 అండ్ V4. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. ఇక్కడ V1 తీసుకోవాలి. ఐ డిడ్ నాట్ టేక్ లంచ్ ఎస్టర్డే. నిన్న నేను లంచ్ తీసుకోలేను. ఒకవేళ తీసుకున్నాను అంటే లైక్ యూ నీడ్ టు యూస్ పాజిటివ్ స్టేట్మెంట్. యూ నో ద స్ట్రక్చర్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఐ, తర్వాత V2 ఉండాలంటే V2 టుక్ వస్తుంది కదా, V2 సబ్జెక్ట్ కదా ఫస్ట్, తర్వాత V2, తర్వాత ఎక్స్ట్రా వర్డ్ ఫర్ పాజిటివ్ స్టేట్మెంట్స్. సో తర్వాత కీవర్డ్. సో ఈ స్ట్రక్చర్లో రాయండి ఒకసారి. ఐ వస్తుంది, తర్వాత టుక్ వస్తుంది, తర్వాత
లంచ్ వస్తుంది, ఎక్స్ట్రా వర్డ్ లంచే కదా, కీవర్డ్ ఎస్టర్డే అనమాట. స్ట్రక్చర్ ప్రకారం ముందుగా తీసుకున్నాను అంటే ఐ టుక్ లంచ్ ఎస్టర్డే. హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఫర్ యూ. జస్ట్ ఫర్ యూ అండర్స్టాండింగ్ పర్పస్ ఐఎమ్ రైటింగ్ దట్ హియర్. సో సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ హియర్. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అర్థమైపోయింది కదా, ఐ డిడ్ నాట్ టేక్ లంచ్ ఎస్టర్డే. నిన్న నేను లంచ్ తీసుకోలేను అంటే తినలేను. ఐ డిడ్ నాట్ కలెక్ట్ మై ఆధార్ కార్డ్ ఫ్రమ్ మీ సేవా ఎస్టర్డే. ఐ డిడ్ నాట్ కలెక్ట్ అంటే కలెక్ట్ చేసుకోలేను. ఏం కలెక్ట్ చేసుకోలేవు? మై ఆధార్ కార్డ్, నా ఆధార్ కార్డ్, ఫ్రమ్ ఎక్కడి నుండి? మీ సేవ నుండి. ఎప్పుడు? నిన్న. నిన్న అంటే పాస్ట్. సో ఐ డిడ్ నాట్ కలెక్ట్ మై ఆధార్ కార్డ్ ఫ్రమ్ మీ సేవ ఎస్టర్డే. కలెక్ట్ అనేది V1లో ఉంది, బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వర్బ్ కలెక్ట్ ఏమొస్తుంది? V1లో కలెక్ట్ వస్తుంది, V2లో కలెక్టెడ్, ఓకే, V3లో మళ్ళీ కలెక్టెడే వస్తుంది, V4లో కలెక్టింగ్ అని రావాలి. ఓకే, ఐఎన్జీ అని యాడ్ చేస్తాం అంతే. వర్బ్స్ ఈ 4 ఫార్మాట్స్ చాలా బాగా నేర్చుకోండి, బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెంటెన్స్ బిల్డింగ్. మీకు వర్బ్స్ పర్ఫెక్ట్గా వస్తే ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీరు ఏ ఎగ్జాంపుల్స్ అన్నా చాలా చక్కగా రాయగలరు. ఓకేనా? సో మేక్ ష్యూర్ వర్బ్స్లో పర్ఫెక్ట్గా ఉండండి మీరు. నెక్స్ట్ వన్, hope everything is clear in this example. Let me move to another example with the second subject. Look at this example. We didn't అన్న అనొచ్చు, లేకపోతే did not అన్న అనొచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. didn't enjoy the party last night. we అంటే మేము, ఓకే, మేము didn't అంటే ఎంజాయ్ చేయలేము. the party last night, నిన్న రాత్రి జరిగిన పార్టీ మేము అసలు ఎంజాయ్ చేయలేము అని చెప్తున్నాడు ఇక్కడ. నో డౌట్ చేసాము అంటే we ఎంజాయిడ్, V2 ఎంజాయిడ్, ఈడీ వచ్చేసింది V2కి, V3 కూడా మళ్ళీ ఈడీ వస్తుంది, V4లో ఐఎన్జీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, జస్ట్ రిమెంబర్ వర్బ్స్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వర్బ్స్ మీరు ఎంత చక్కగా నేర్చుకుంటే అంత బెనిఫిట్ మీకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, we did not అనొచ్చు, లేకపోతే didn't అన్నా ఓకే. we did not meet Ram yesterday. నిన్న అంటే yesterday కదా, నిన్న. మేము అంటే we అంటే మేము, రామ్ని కలవలేము. మీట్ అంటే కలవడం, ఓకే, మీట్ అంటే కలవడం. సో మీట్ అనేది V1నే. ఓకే, వర్బ్స్ మీకు మళ్ళీ రప్పించి చూపిస్తున్నాను. మెట్ అనాలి అనమాట V2లో, V3లో కూడా మెట్ అనాలి, మీటెడ్ అనొద్దు. మీటెడ్ ఈస్ రాంగ్ సెంటెన్స్, రాంగ్ వర్డ్. ఓకే, సో మెట్ అనేది వస్తుంది దానికి కూడా. నెక్స్ట్ మీటింగ్ అనేది V4లో తీసుకోవడం జరుగుతుంది. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో we did not meet Ram yesterday. మేము నిన్న రామ్ని కలవలేము. కలిసాము అంటే ఎస్, we met V2 ఉందాక చెప్పాను కదా, met Ram yesterday. సో we'll move to next example now. Let us see this example. You means నువ్వు. ఓకే, నువ్వు. didn't అంటే లైక్ నెగిటివ్లో ఉన్నప్పుడు వాడతాం. లిజన్ అంటే వినడం. ఓకే, వినడం. నాట్ ఉంది కాబట్టి వినకపోవడం. ఓకే, మై అంటే నా. వర్డ్స్ అంటే లైక్ నా మాటలు అనొచ్చు, నా మాటలు. ఎస్టర్డే అంటే నిన్న. దట్స్ వై THATS, దట్స్ వై అంటే పైన అపోస్ట్రఫీ రాసుకోవాలి, దట్ ఈస్ వై అంటాం అనమాట. సో అందుకే అంటాం కదా, అందుకే నువ్వు. యు అంటే మళ్ళీ నువ్వు. ఫెయిల్ అంటే లైక్, ఫెయిల్ అంటే తెలుసు మీకు, తెలుగు నాకు ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ మీనింగ్. ఫెయిల్ అంటే లైక్ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, ఏదన్నా కాంపిటీషన్లో ఫెయిల్ అవ్వడం, లైక్ మీరు కోరుకున్న ఫలితాలు రాకపోవడం అనమాట ఫెయిల్ అంటే. నెక్స్ట్ ఏంటంటే అందులో ఎగ్జామినేషన్ అంటే పరీక్ష, మీకు తెలిసిందే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా పెద్ద సెంటెన్స్ ఇది, చాలా జాగ్రత్తగా చూడండి. యూ డిడ్ నాట్ లిజన్, అనొచ్చు, డిడెంట్ అనొచ్చు, నో ప్రాబ్లం. యూ డిడ్ నాట్ లిజన్ మై వర్డ్స్ ఎస్టర్డే. ఇక్కడ దాకా నార్మల్ సెంటెన్స్ ఉంది. నువ్వు నిన్న నేను చెప్పిన మాటలు వినలేవు. నిన్న చెప్పిన మాటలు వినలేవు, పాస్టే కదా. ఒకవేళ విన్నాను అంటే యూ లిజన్డ్, ఈడీ అని వస్తుంది V2. యూ లిజన్డ్ మై వర్డ్స్ ఎస్టర్డే. వెరీ గుడ్, అది పాజిటివ్లో. ఇక్కడ నెగిటివ్ కాబట్టి యూ డిడ్ంట్ లిజన్డ్ మై వర్డ్స్ ఎస్టర్డే. సో దట్స్ వై, అందుకే. దట్స్ వై అనేది ఇక్కడ మనం కంజంక్షన్ కిందకి వాడుకోవచ్చు. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పేటప్పుడు చెప్పాను కదా, కంజంక్షన్ అంటే లైక్ టూ వర్డ్స్ని కలపడం, లేకపోతే టూ వర్డ్స్ని లైక్ కంపేర్ చేసి చెప్పడం.
కంజంక్షన్, దిస్ ఆర్ దస్, అది ఇది రెండు కలిపి ఇట్లా ఉన్నప్పుడు కంజంక్షన్ అనమాట. దట్స్ వై యూ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. అందుకే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయావు, ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయావు. ఎస్టర్డేని యాడ్ చేసుకోండి, నిన్న గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. చూడండి, దట్స్ వై అనేది కామన్ తీసేయండి పక్కన, యూ అనేది సబ్జెక్ట్, తర్వాత ఫెయిల్డ్ అనేది V2, తర్వాత ఎక్స్ట్రా వర్డ్, తర్వాత కీవర్డ్ పాజిటివ్ స్టేట్మెంట్లో ఉందా. సో ఈ విధంగా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ డిడ్ నాట్ గో టు టెంపుల్ ఎస్టర్డే. నువ్వు నిన్న టెంపుల్కి వెళ్ళావు అంటే ఎస్, యూ చెప్పండి. గోకి V2, ఇది V1 ఏమొస్తుంది? ఎనీవన్ పాజ్ ద వీడియో అండ్ రిమెంబర్. ఓకే, వచ్చింది కదా. లైక్ వెంట్ అంటాం మనం, వెంట్ అంటే V2, V3 అంటే గాన్ అనాలి, V4 అంటే గోయింగ్. ఓకే, నో డౌట్. GONED రాస్తే పాస్ట్ టెన్స్ అయిపోతుంది అని చెప్పి గాన్డ్ ప్లస్ వెంటెడ్ ఇట్లా మనం బట్లర్ ఇంగ్లీష్ యూజ్ చేయదు. ఓకేనా, లైక్ దేర్ షుడ్ బి సమ్ కన్సిస్టెన్సీ. సో అది మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్. ఓకేనా, సో hope everything is clear. We'll move to next example. Observe this example. So we have they did not invite, V1. Okay, V2 invited, V3 invited, V4 inviting. Okay, me last Sunday for their birthday program, birthday party అని కూడా అనొచ్చు. లాస్ట్ సండే వాళ్ళు, ఓకే, వాళ్ళు వాళ్ళ యొక్క బర్త్డే ప్రోగ్రామ్కి నన్ను అంటే నన్ను ఆహ్వానించలేరు. ఇన్వైట్ అంటే ఆహ్వానించడం. ఓకే, ఆహ్వానించడం. ఓకే, నన్ను ఆహ్వానించలేరు, వాళ్ళు వాళ్ళ బర్త్డేకి నన్ను ఆహ్వానించలేరు అని చెప్తున్నాం ఇక్కడ. ఆహ్వానించారు అంటే దే ఇన్వైటెడ్. చూడండి, V2 వచ్చేసిందా. దే ఇన్వైటెడ్ మీ ఫర్ దే బర్త్డే ప్రోగ్రామ్ ఎస్టర్డే ఆర్ లాస్ట్ సండే. ఆ విధంగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే డిడ్ నాట్ కుక్ వెల్ లాస్ట్ నైట్. దే అంటే వాళ్ళు. ఓకే, సబ్జెక్ట్లో ఫోర్త్ మనకి IVU దే. ఓకే, దే డిడ్ నాట్ కుక్ వెల్ లాస్ట్ నైట్. వెల్ అంటే మంచిగా. ఓకే, ఓకే, మంచిగా. ఫర్ ఎగ్జాంపుల్ అంటాం కదా, ఐ ఆమ్ నాట్ వెల్. ప్రజెంట్లో ఐ ఆమ్ నాట్, మనం ప్రజెంట్లో నెగిటివ్లో, సింపుల్ ప్రజెంట్లో నెగిటివ్ సెంటెన్స్ ఐ ఆమ్ నాట్ వెల్, ఐఎమ్ నాట్ వెల్. అంతే, నేను బాగా లేను, మంచిగా లేను. మంచిగా ఉన్నానంటే ఐఎమ్ వెల్. ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్లో వాడడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దే డిడ్ నాట్ కుక్ వెల్ లాస్ట్ నైట్. కుక్ అనేది వర్బ్, వండడం. సో V1లో ఉంది. ఓకే, ఇది V1లో ఉంది. నో డౌట్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ విత్ హీ. సో అబ్జర్వ్ హియర్, హీ అంటే అతను, అతను did not perform well in the bike race yesterday. నిన్న జరిగిన బైక్ రేస్ పోటీలలో అతను సరిగా పర్ఫామ్ చేయలేడు. నెగిటివ్లో నిన్న గురించి మాట్లాడుతున్నాం మనం. ఒకవేళ పర్ఫామ్ చేశాడు అంటే ఈ పర్ఫార్మ్డ్ ఈడి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ. వెల్ ఇన్ ద బైక్ రేస్ ఎస్టర్డే. ఓకే, ఇక్కడ మనము నెగిటివ్ మాట్లాడుతున్నాం కాబట్టి నెగిటివ్ సెంటెన్స్ రాసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. హోప్ యూ అండర్స్టూడ్. అతను నిన్న కాలేజ్కి వెళ్ళలేడు. నిన్న వెళ్ళలేడు. ఆ విషయం జరిగిపోయింది అనమాట, పాస్ట్ అనమాట ఇది. నో డౌట్. ఐ విల్ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ నౌ. సో అబ్జర్వ్ దిస్, షీ డిడ్ నాట్ అన్న డిడెంట్ అన్న. ఓకే, పాస్ V1. SSC మీన్స్ యూ నో ద ఫుల్ ఫామ్ ఆఫ్ SSC. మనం 10th స్టాండర్డ్లో SSC అంటుంటాం. SSC ఫుల్ ఫామ్ తెలుసా ఎవరికన్నా? లైక్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటాం అనమాట దాన్ని. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ వస్తుంది. ఏ బోర్డు నుంచి మనం SSC రాస్తాం? లైక్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లైక్ తెలంగాణ స్టేట్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లైక్ తమిళనాడు కానీ, లైక్ ఢిల్లీ కానీ, లైక్ ఎనీథింగ్. ఓకే, లైక్ వాట్ ఎవర్ ద స్టేట్ ఇట్ మైట్ బి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. CBSE ఉంటుంది. అట్లా. ఓకే, ఆ విధంగా మనకి బోర్డ్స్ అనేది డివైడ్ అవుతుంటుంది. SSC ఫుల్ ఫామ్ తెలుసుకోండి. ఎగ్జామ్ ఇన్ 2020. ఆమె
2020లో ఎస్ఎస్సి ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. ఒకళ్ళు పాస్ అయింది అంటే షీ పాస్డ్ అంతే, V2. షీ పాస్డ్, డిడ్ నాట్ అంత అవసరం లేదు. షీ పాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఇన్ 2020. సింపుల్, నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. ఓకే, సో she did not purchase a car last month. She didn't purchase అంటే V1లో ఉంది, purchased అంటే V2, purchased అంటే V3, purchasing అంటే V4 అంటే కొంటుంది, కంటిన్యూస్. తను లాస్ట్ మంత్లో కార్ కొనలేదు. తను అంటే ఇక్కడ మనము మౌనిక పేరు పెట్టుకోవచ్చు, మనం నౌన్ యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ మంత్లో కార్ కొనలేదు అంతే, సింపుల్. విల్ మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. అబ్జర్వ్ దిస్. ఇట్ డిడెంట్ రైన్ యెస్టర్డే నైట్. ఇట్ అంటే అది, నిన్న వర్షం పడలేదు, నిన్న నైట్ వర్షం పడలేదు. ఓకే, ఇట్ డిడెంట్ రైన్ యెస్టర్డే నైట్, నిన్న నైట్ రెయిన్ పడలేదు. ఓకే, రెయిన్ అనేది మనకి V1లో ఉంది చూడండి. V1 ఏమొస్తుంది, రెయిన్ వస్తుంది. V2 రెయిన్డ్ అనాలి. ఓకే, రూయిన్డ్ అనొద్దు, రూయిన్డ్ అంటే మళ్ళీ రాంగ్ అవుతుంది. ఓకేనా. సో V3 వచ్చేసి మళ్ళీ రెయిన్డ్. V4 కంటిన్యూగా ఉంది కాబట్టి ING యాడ్ చేయాలి, RAINING, రైనింగ్ అని వాడడం జరుగుతుంది. నో డౌట్ ఇన్ దిస్ రిగార్డ్. సో విల్ మూవ్ టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎలిఫెంట్ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద సర్కస్. ఎలిఫెంట్ అనేది మనకి ఇట్ కిందికి మనం ఏవన్నా వాడచ్చు, లైక్ యానిమల్స్ నేమ్స్, ఐటమ్స్ నేమ్స్, ఎనీ అదర్ థింగ్స్, బర్డ్స్ నేమ్స్ అండ్ ఆల్. ఓకే, ఎలిఫెంట్ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్. పర్ఫార్మ్ అనేది మనకి V1, మళ్ళీ పర్ఫార్మ్డ్ అంటే V2, పర్ఫార్మ్డ్ అంటే మళ్ళీ V3, పర్ఫార్మింగ్ అంటే V4. వెల్ ఇన్ ద సర్కస్లో ఎలిఫెంట్ సరిగా పర్ఫార్మ్ చేయలేదు. ఓకే, సో హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మీరు ఈ ఎగ్జాంపుల్స్ మీద డిపెండ్ కాకుండా ఐ రిక్వెస్ట్ యూ టు గో ఫర్ మోర్ ఎగ్జాంపుల్స్, బికాస్ మీరు ఎంత ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు. సో ఇఫ్ ఐ ఆమ్ గివింగ్ 2 sentences ఫర్ 1 పర్టికులర్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్తో అంటే ఐతో 2 ఎగ్జాంపుల్స్, వీతో 2 ఎగ్జాంపుల్స్, యూతో 2 ఎగ్జాంపుల్స్, ఇట్లా ఇస్తే మీరు ఐతో 5 ఎగ్జాంపుల్స్ రాయండి, వీతో 5 ఎగ్జాంపుల్స్ రాయండి. సింపుల్గా వర్బ్స్ చేంజ్ చేయండి, లైక్ అందులో ఉన్న ఎక్స్ట్రా వర్డ్స్ చేంజ్ చేయండి, కీవర్డ్స్ చేంజ్ చేయండి. నేను ఇక లాస్ట్ నైట్ అని వాడితే మీరు లాస్ట్ సండే వాడండి, లాస్ట్ మండే వాడండి, ఎస్టర్డే నైట్, ఓకే, డే బిఫోర్ ఎస్టర్డే. ఇట్లా కీవర్డ్స్ చేంజ్ చేస్తూ మీరు ఒక ప్రాక్టీస్ విధంగా సెంటెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటే రిమెంబర్ బిలీవ్ మీ, ఇట్ విల్ గోనా బి అ బెస్ట్ థింగ్ ఫర్ యూ. చాలా మంచిగా ప్రాక్టీస్లో అవుతుంది మీకు. సో ప్రాక్టీస్ వెల్, ఓకే, బికాస్ యాజ్ యూ ఆల్ నో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో విల్ వైండ్ అప్ ఫర్ టుడే. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ video with another interesting topic. Thank you so much.